భూమి మీద ఆడదాన్ని మగాడు ఆడదాన్ని నమ్ముకోవటం కదరా స్వీట్ మెమరీస్. నీ కన్న తండ్రికి నువ్వు స్వీట్గా ఉండాలి. స్వీట్గా ఉన్నవాళ్ళు కొందరు పేర్లు మీకు తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడి స్వీట్ మెమరీ. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడు. దేవుని స్వీట్ మెమరీస్లో అతను ఉంది. దానియేలు నువ్వు ప్రియుడు బహుప్రియుడు, దేవుని స్వీట్ మెమరీస్లో అతను ఉంది. దేవుని స్వీట్ మెమరీస్లో భూమి మీద ఒక అబ్రహాము ఉన్నాడు, ఒక దావీదున్నాడు, ఒక యేసుక్రీస్తున్నాడు, ఒక పౌలున్నాడు, అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. స్వీట్ మెమరీస్. నీ స్వీట్ మెమరీ ఏవైనా నీ దేవుడి దగ్గర ఉందా? నిన్ను చూసి ఇలాగ అనుకోవాలి అని అంటే ఎవ్వరూ చేయలేదు, ఏదైనా నువ్వు చేసి ఉండాలి. మరి నువ్వు స్వీట్ మెమరీస్లోకి రావాలంటే ఆ స్త్రీలు క్రమెత్తుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో మాతో కూడా పాలివారై ఉన్నారు కనుక వారి పేర్లు జీవగ్రంథం ముందు ఈ స్వీట్ మెమరీ. ఒక మనిషి దేవుని మనసులో భద్రపరచబడాలి అంటే నువ్వు స్వీట్ మెమరీస్లోకి ఒకసారి వెళ్ళాలి. నువ్వేం చేసావు? నువ్వు ఎప్పుడు వెళ్తావు స్వీట్ మెమరీలోకి తెలుసా? లోకములో ఎవరు చేయలేని ప్రయాసం, బాధ, కన్నీరు, చివరికి ప్రాణం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే. ఒక స్టెఫెను స్వీట్ మెమరీ రాయబడింది. రాళ్లతో కొట్టబడుతూ చంపబడ్డాడు. ఒక యాకోబు కత్తితో నరకబడ్డాడు హెరోదు వలన. అది స్వీట్ మెమరీగా రాయబడింది జీవగ్రంథంలో. ఒక స్త్రీ అత్తరబోట్ల పగలగొట్టింది. ఈమె చరిత్ర స్వీట్ మెమరీ అన్నాడు యేసుక్రీస్తు. దేవుని పనిలో దేవుని చేత బహుమానం పొందడానికి జీతం వేరు, బహుమానం వేరు. నీ కష్టానికి తగిన ఫలితం అందుకునేది జీతం. బహుమానం అందరికంటే నువ్వు గెలిచావు గనక, సపరేట్గా ఉన్నావు గనక, స్వీట్ మెమరీలో ఉన్నావు గనక ఈ బహుమానం ప్రజెంటేషన్ వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా మీరు దేవునికి దగ్గరగా కావాలనుకుంటున్నారా? కావాలండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. కావాలి.